ఇండియా 10 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గన్ పార్క్ బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో నిరసన. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి తుమ్మలను కలిసిన కేటీఆర్. విశాఖలో ట్రాన్స్జెండర్స్ కి ఆటోలు పంపిణీ చేసిన మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం మండల పరిధిలో జైరాజ్ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం. హైదరాబాద్ ముషీరాబాద్లో కల్తీ గడువు ముగిసిన ఐస్ క్రీమ్ను తయారు చేస్తున్న కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడులు చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండలోని అజారా హాస్పిటల్లో చికిత్స వికటించి వ్యక్తి మృతి చెందడం ఉద్రిక్తతకు దారితీసింది. అయితే తండ్రి చనిపోయిన విషయాన్ని దాచిపెట్టి ఆసుపత్రి యాజమాన్యం తమతో లక్షల రూపాయలు కట్టించుకుందని మృతుడి కుమారుడు తోట రంజిత్ ఆరోపిస్తున్నారు. డబ్బులు చెల్లించిన తర్వాతనే మరణ వార్త చెప్పారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేసి తమకు న్యాయం చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని వారు వాపోతున్నారు. కిందకి టెక్నీషియన్ తీసుకొస్తానన్నాడు. టెక్నీషియన్ తీసుకొచ్చే వరకే మనిషి ఇట్లా కూలపడిపోయి ఉన్నాడు. నేను మధ్యాహ్నం పోయి కూడా అడిగినా, ఎందుకు పిలితే పలుకుతలేడు అంటే మత్తి ఇచ్చినాము, మత్తి వేసినాము, ఇప్పుడు లేవడు అన్నాడు. మా డయాలసిస్ ఇలా పొద్దుగాల బిల్లు కట్టుకున్నారు కదా, డయాలసిస్ ఎందుకు చేస్తలేరంటే మీరు ట్రావెలింగ్ చేస్తారు కదా, ఇబ్బంది అవుతుంది అన్నారు. సరే అయితే మత్తులు ఉన్నాడు కదా అని మేమేం చేయలేదు. ఇక్కడికి వచ్చే వరకు కూడా చేతులు ఇట్లా పడిపోయి వచ్చిళ్ళు. అది చూసి మా రిలేషన్ వాళ్ళు లేదు, పానం లేదు అంబులెన్స్ ఎక్క ముందుకే హాల్లో ఉండగానే ఏడుస్తా అంటే ఆవులు అన్నాం. మా టెక్నీషియన్ అంబులెన్స్ కాడికి చూసి పలు చూసారు, లేదు. అది పెట్టి చూసిండు, లేదు. ఒత్తి చూసిండు, ఏది లేదు. అప్పటి నుంచి ఏ డాక్టర్ మా దగ్గర రాలే, ఏ సిబ్బంది రాలే, మాకు చనిపోయింది చెప్పలే. అసలు పేషెంట్ మమతా అన్న మనిషిని ఏది చెప్పలే. మేము తీసుకుపోయి హాల్ వేసి కూర్చున్నాము. వాళ్ళు ఇది అది మాట్లాడుతాను 11-12 దాకా చూసిళ్ళు. ఇటు మీడియా వాళ్ళు వేయిళ్ళు, రిలేషన్ పొద్దునత్తనని పేయిళ్ళు. అదనంగా మేము 10 మంది ఉన్న చూసి ఆడోళ్లను, మమ్మలను, మా తమ్ముడిని అది అదనంగా గుంజుకొని పోలీస్ స్టేషన్కి ఎక్కించుకొని పోయి 3-4 అవర్స్ అలా కూర్చోబెట్టుకున్నారు. ఈ రాత్రి మేము మా చౌరస్తా పోలీస్ స్టేషన్, హన్మకొండ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టుకున్నారు. మా వాళ్ళు సెల్లులు గుంజుకొని ఇంతవరకు సెల్లులు కూడా వేయలే. ఇక్కడ మా అన్నుండి మా బామ్మడి ఉంటే వాళ్ళని కొట్టి, వాళ్ళు ఇక్కడ పీనాకాడు ఉంటే కొట్టి అంబులెన్స్ వేసుకొని వెళ్ళట. అది ఎటు తీసుకుపోయిలో కూడా ఇంతవరకు మాకు ఏది చెప్పలే. మా డాడీ ఏమైండు, మా పేషెంట్ని ఇస్తానన్నాను, మరి పేషెంట్ ఏడిని మెయి బాగు చేయించుకుంటా. నాకు పేషెంట్ కావాలి, మా డాడీ కావాలి, నాకు వేరే ఏదద్దు. మా పేషెంట్ పానంతో నువ్వు ఇస్తాను, సమ్మర్ రాసి ఇచ్చినావు నాకు నిమ్స్ కానీ. మరి పేషెంట్కి ఏమైంది, మాకు ఏ న్యాయం చేస్తాను? అసలు సిబ్బంది మాకు ఏం చేసింది, ఇది ఇప్పుడు తర్వాత చెప్పిందా మాకు ఏది చెప్పలేదు. మాకు అమౌంట్ ఇప్పటి వరకు ఇలా మాకు ఇచ్చిన రిపోర్ట్స్ వరకు ఇల్లు ఉన్న బాపతి 7 లక్షల దాకా ఉన్నాయి. అట్లా వాళ్ళు కట్టి తీసుకొని బిల్లులో 2-3 లక్షలు ఉన్నాయి. ఫస్ట్ 1 లక్ష కట్టినాం. ఆడ ఏంటి ప్లేట్ లైన్స్ కానీ రక్తాలు కానీ అవి ఉన్నాయి. మినిమం ఒక 9-10 దాకా పెట్టుకున్నాం. మా ప్రధాన డిమాండ్, మా నాన్నకి ఏమైంది మాకు సిబ్బంది చెప్పలేదు. మాకు పేషెంట్ నప్ప చెప్తాను అన్నట్టు ఏమైంది మా నాన్నకు, మాకు అన్యాయం అయింది. మా నాన్న ఎందుకు అయింది అట్లా మాకు యజమాన్యం చెప్పాలి, మా న్యాయం చేయాలి. ఈ పోలీసులు వాళ్ళకే బందోబస్తు చేస్తారు. మేము అదే డిమాండ్ చేసినాము. మరి ఇట్లా చనిపోతే మేము ఊకోము, ఇల్లునే కాలే పెడతామంటే తీసుకొని పోయి మమ్మల్ని నైట్ అంతా వేరే డాడీని ఒక ఆడేసిల్లు, మమ్మల్ని ఒక ఆడేసిల్లు. ఇంతవరకు మాకు పీనుగా తెలుసా, ఇంతవరకు లేదు. ఆయన చనిపోయి నిన్న పొద్దుగాల చనిపోతే ఇంతవరకు మాకు పీనుగా లేదు. మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరియు మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను కలిసి సిరిసిల్ల నేతన్నల సమస్యలపై విన్నపం చేశారు. వస్త్ర పరిశ్రమపై ఉన్న 38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయాలని, బ్యాక్ బిల్లింగ్ ఛార్జీలను పూర్తిగా మాఫీ చేయాలని కోరారు. కార్మికులు ఆత్మహత్యల బాట పట్టకుండా తక్షణ ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్లో 18వ వేద జ్యోతిష్య సదస్సు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ జ్యోతిష్య పండితుడు ఉమ్మయ్య దేవర మఠం రుద్రయ్యకు జ్యోతిష్య రత్న పురస్కారం అందజేశారు. విశ్వజ్యోతి జ్యోతిష్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో పలువురు పండితులు పాల్గొన్నారు. జ్యోతిష్య శాస్త్రంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేశారు. మేడారం సమ్మక్క సార్లమ్మ గద్దెల వద్ద జరిగిన ఘటన కలకలం రేపింది. నాసిరకం నిర్మాణాల కారణంగా రాళ్లు కూలి ప్రధాన పూజారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూజారి కుటుంబానికే భద్రత లేకపోతే భక్తుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వెంటనే చర్యలు తీసుకుని గద్దెల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ చుట్టూ బండాలు అన్నీ మీ కాడ ఉన్నాం కానీ అవతల గద్దె మీద ఈ బండల 80 సార్లు ఇట్లా వచ్చినాక కాంట్రాక్టర్ తోటి అవన్నీ దొరికించుకున్నారు. వాళ్ళే దొరికించింది మొత్తం ఇక ఒకటేనే ఉన్నాయి బాబాయ్. ఈ చూడలడ అవన్నీ తెలుసు కానీ సరే సరే రేపు పొద్దుగాల చెప్దాం. ఇట్లా పైకన్నా లేదమ్మా. ఇప్పుడు నీకే ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏం కాదు నొప్పి పెడతా ఉంటుంది కదా. మనం రేపు పొద్దున చూడ నువ్వు ఎంత నవ్వుతావో దానికి కదా అది వచ్చినాక తగ్గుతుంది కదా, తగ్గుతా అంటే అక్కడ వస్తా అంటది. హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల కోసం ఉద్రిక్తత నెలకొంది. ఫిలిం నగర్ పరిధిలోని షేక్పేట వద్ద గ్యాస్ ఏజెన్సీ నుంచి వచ్చిన ఆటో నుంచి అనుమతి లేకుండా సిలిండర్లు తీసుకెళ్లేందుకు కొందరు వినియోగదారులు ప్రయత్నించారు. స్థానికుల సహాయంతో ఏజెన్సీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. గ్యాస్ బుక్ చేసిన రోజులు గడుస్తున్నా సరఫరా లేకపోవడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Hey!
ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన సినిమాల్లో నటించకుండా నిలువరించాలని దాఖలైన ఫీల్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదని కోర్టు స్పష్టం చేసింది. డిప్యూటీ సీఎం హోదాలో సినిమాల్లో నటించడం అనైతికమని ఆరోపణలపై ప్రభుత్వం తరపున చట్టపరమైన నిషేధం లేదని వాదనలు వినిపించగా కోర్టు వాటిని సమర్థించింది. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌడ సంఘం నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం ఏప్రిల్ నెలలో రేణుకా ఎల్లమ్మ ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ బోనాల కార్యక్రమాలను వైభవంగా జరపడం జరిగిందని, ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 4న ఆలయ ప్రథమ వార్షికోత్సవం, 5న ఉదయం 10 గంటలకు పోచమ్మ బోనాలు, 6న పుటధ్వని, 7న సాయంత్రం 6 గంటలకు ఎల్లమ్మ వారు బోనాలు కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. గౌడ కులస్తుల కులదైవంతో పాటు ఊరి దేవత అయిన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో మారు బోనాల కార్యక్రమంలో పుర ప్రజలు అందరూ పాల్గొనాలని కోరారు. మహిళలు బోనాలతో తల్లి రాగా గౌడ కుటుంబాలు బంధువర్గం అందరూ కార్యక్రమంలో భాగస్వాములై ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో గౌడ సంఘం నాయకులు కోట రవి గౌడ్, వంగ శ్రీనివాస గౌడ్, బాలసాని స్వామి గౌడ్, మండ రమేష్ గౌడ్, పొన్నం విజయ్ కుమార్ గౌడ్, గడ్డం రవి, పొన్నం అంజయ్య, అశోక్, బిందె నాగభూషణం, మాచిడి మహేందర్ గౌడ్, యాదగిరి భాస్కర్, బాలసాని కొమ్రయ్య, సత్తయ్య, శ్రీనివాస్, సురేందర్, కృష్ణమూర్తి, రాజయ్య, గోపి, నవీన్, రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాపన చేయడం జరిగింది. ప్రాణప్రతిష్ఠ ఏప్రిల్ 4 నాడు ప్రాణప్రతిష్ఠ జరిగింది. అదే రోజు ఇదే ఏప్రిల్ 4 నాడు మళ్ళీ వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుంది. 5 నాడు పోషమ్మ బోనాలు, 6 నాడు పుట్టకుదని పుట్ట బంగారాన్ని తేవడము, ఐరన్లను తీసుకురావడం, తలంబరాలు, తాళి మట్టి మట్టలు తీసుకురావడం ఆ రోజు సోమవారం జరుగుతుంది. మంగళవారం రోజు సాయంత్రము అందరూ అన్ని రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ అందరిని ఆహ్వానిస్తున్నాం. పోయినసారి జరిగినంత పెద్దగానే మళ్ళీ జరిపించాలని మేమందరినీ కోరుకుంటున్నాం. గోదావరి ఖనిలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ముందు నిర్మితమైనటువంటి శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవస్థానము అత్యంత వేద మంత్రోచ్చారణల మధ్య ప్రాణప్రతిష్ఠ జరిగి సంవత్సరము పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ దేవతామూర్తికి వార్షికోత్సవం చేయడానికి ఏప్రిల్ 4వ తారీఖున గౌడ పెద్దలంతా కూడా నిర్ణయించడం జరిగింది. ఆ రోజు అచలాపురం వేద పాఠశాలకు సంబంధించినటువంటి వేద పండితులు, బ్రాహ్మణోత్తముల చేత యజ్ఞయాగాదులు, అదేవిధంగా దేవతల అమ్మవారికి సంబంధించినటువంటి పూజాది కైంకర్యాలు, ఇతర కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయడమైనది. అదేవిధంగా ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా ప్రత్యేకించి ఆహ్వానం అందిస్తాం. కానీ వారందరూ కూడా హాజరు కాబోతూ ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఆలయ వార్షికోత్సవము, పోషమ్మ బోనాలు, ఎల్లమ్మ బోనాలు 4, 5, 6, 7 ఆ 4 రోజులు కూడా ఈ ఎల్లమ్మ తల్లికి సంబంధించినటువంటి వార్షికోత్సవం, బోనాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున గౌడ కులస్తులతో పాటు ఇతర కులస్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ అందరినీ కూడా ఆహ్వానిస్తాం. 4వ తారీఖున శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవి ఆలయం నిర్మాణం పూర్తి చేసుకొని ప్రాణప్రతిష్ఠ చేసుకొని అంగరంగ వైభవంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలోనే
గౌడ కులస్తులం అందరం ఏకతాటిపైకి వచ్చి మొదటి రోజు నుండి మొదలుకొని వారం రోజుల పండుగగా కళ్యాణ మహోత్సవంతో ముగింపు కార్యక్రమాలు చేసినాం. అదేవిధంగా అలనాటి ఆచారాల ప్రకారం మరలా మొదటి వార్షికోత్సవం సందర్భంగా అదే 4వ తారీఖు నుండి మరలా 7 తారీఖు వరకు ఈ సంవత్సరం 4 తారీఖున వార్షికోత్సవం, 5 తారీఖున పోచమ్మ బోనాలు, 6 తారీఖున పుట్టకు ధ్వని మరియు 7 తారీఖున ఎల్లమ్మ బోనాలు. అదే రోజు సాయంత్రం కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మన శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవాలయ ఉత్సవ కమిటీ మరియు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న గౌడ సంఘాలన్నీ మరియు మా యువజన సంఘం తరపున మేము ప్రతి ఒక్క గౌడ కుటుంబాన్ని, అదేవిధంగా సంపన్న వర్గాల ప్రజలను ఇదే వేదిక నుండి అందరినీ ఆహ్వానించి ఏదైతే పోయిన సంవత్సరం ఏ విధంగానైతే అందరం మన ఐక్యతను చాటినామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అందరం అన్ని కార్యక్రమాలలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు సంపన్న వర్గాలకు ఉండాలని కోరుతూ జై గౌడ, జై గౌడ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 30న జరిగే ఎన్నికలలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శితో పాటు అనేక మంది న్యాయవాదులు వివిధ పదవుల కోసం జిల్లా కోర్టులోనే న్యాయవాదుల సంఘం కార్యాలయంలో మార్చి 30న ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలలో గెలుపొందిన న్యాయవాదులు చేయవలసిన వాటిపై న్యాయవాదులతో మా చీఫ్ కరెస్పాండెంట్ మిసాల రామస్వామి అందిస్తున్న మాక్ లైవ్. కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు నగరం మోగింది. 30వ తేదీ జరగనున్న ఎన్నికలు గెలిచిన వారు ఎలాంటి సేవా కార్యక్రమాలు కానీ, అలాగే న్యాయవాదుల సంక్షేమాన్ని కానీ, అలాగే మనకి రావాల్సిన హక్కుల కొరకు కానీ వాళ్ళు చేయాల్సిన విధి విధానాలపైన కొంతమంది న్యాయవాదులు మనతో మాట్లాడేందుకు ఉన్నారు. కనుక సార్ చెప్పండి సార్, మన బార్ కౌన్సిల్ ఎన్నికలు 30వ తేదీ జరుగుతున్నాయి కనుక ఆ 30వ తేదీ గెలుపొందే నాయకులు ఏం చేయమంటారు? నిజంగా ఇది సంవత్సరంకి ఒకసారి ఎన్నికలు జరగడం బార్ అసోసియేషన్ నిబంధనావళిలో ఉంది. అలాగే ప్రతి మార్చి 30 లోపల 31 లోపల జరపాలి. ఆ నేపథ్యంలో ఈ సంవత్సరం 30వ తేదీ ఎన్నికల్లో పోలింగ్ ఉంది. ఏది ఏమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు, అసెంబ్లీ తీర్మానం మేరకు, క్యాబినెట్ డెసిషన్ మేరకు, క్యాబినెట్ తీర్మానం మేరకు, ఇంకా హైకోర్టు బెంచ్, హైకోర్టులో నుంచి చీఫ్ జస్టిస్ నుంచి సుప్రీంకోర్టు పోయింది కానీ అక్కడి నుంచి ఇక్కడ రాలేదా, లేదా హైకోర్టు సీజనే దీన్ని పెండింగ్ పెట్టాడా అనేది ఇంకా ఇదిమిద్దంగా ఉంది. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కర్నూలు జిల్లాకు అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అంటున్నారు. మాకేమో ఎండమావిలో ఇంకా కానలా, ఇంకా రాలా. కానీ ఆ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ భారత సెషన్లో రేపు 30వ తేదీ ఎన్నికలు అయినంటనే హైకోర్టు బెంచ్ కోసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, అలాగే లోకేష్ గారు కూడా పాదయాత్రలో జిల్లా కోర్టు దగ్గర హామీ ఇచ్చాడు, ఆ నెరవేర్చాలని ఉద్యమ రూపంలో ముందుకెళ్లాల్సిన బాధ్యత కొత్త కమిటీ మీద ఉందని తెలియజేస్తూ, తద్వారా రాబోయే ఎన్నికైన కమిటీ ద్వారా హైకోర్టు సాధించే వరకు ఉద్యమం చేస్తామని తెలియజేస్తాం. నా పేరు ఓంకార్, కల్లూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు. మన మధ్య మరో నల్ల న్యాయవాదులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, గెలుపొందిన న్యాయవాదులు ఏం చేయాలండి? ఈ నెల 30వ తారీఖున జరుగుతున్నటువంటి జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో పోరాట పటిమ ఉండి సమాజంలో న్యాయవాదులుగా ఒక చరిత్రలో న్యాయవాదులకు పేరుంది. ఆ రోజుల్లో దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి హిస్టారికలు మరి ఈ వరకు ఉంది కాబట్టి ఒక పద్ధతి ప్రకారంగా రాజ్యాంగబద్ధంలో ఒక అసోసియేషన్కు ఎన్నికలు ఉంటాయి.
ఎన్నికల్లో ఉన్నటువంటి సభ్యులు ఏంటంటే ఈ సమాజంలో మేధావులైనటువంటి న్యాయవాదుల సంఘంలో రేపు 30 తారీఖు గెలవబోయే అధ్యక్షుని స్థానానికి నుంచి మిగతా పోటీల్లో న్యాయవాదులుగా మాది అప్పీల్ ఒకటే. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఇటీవల ఎన్నికల్లో చాలా ప్రజల పక్షాన ప్రజా పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి చాలా మంది న్యాయవాదులు 23 మంది బార్ కౌన్సిల్ ఎన్నికల్లో జరిగింది. అదే రీతిలో న్యాయవాదుల సమస్యల పట్ల ఏమున్నా పరిరక్షిస్తాం, వాళ్ళ హక్కులు ఉన్నవి, మరి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేది పోరాడతామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పి బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల గెలిచారు. అదే విధంగా జిల్లా వారీగా మనము దశల వారీగా ఆలోచిస్తే కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్లో రాబోయే 30 తారీఖు బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎన్నికైనటువంటి వ్యక్తుల్లో ఇద్దరు ప్రజాస్వామ్యం గురించి, ప్రజల పక్షాన గురించి, హక్కుల గురించి తెలిసినటువంటి వ్యక్తులే ఇక్కడ పోటీలో ఉన్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా మా అప్పీల్ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయుల వర్గ ఒకటి హైకోర్టు బెంచ్, గత సంవత్సరమే హైకోర్టు బెంచ్ విషయంలో స్థలాల సేకరణ అని చెబుతూ అభిప్రాయాలు చేస్తూ భిన్న అభిప్రాయంలో పెండింగ్ ఉంది. దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు త్వరితగతిన తక్షణమే మరి రేపు రాబోయే ఏప్రిల్ కానీ జూన్లో కానీ 2020లో బెంచ్ ప్రారంభమవుతుందని చెప్పేసి కూడా కర్నూలు జిల్లా న్యాయవాదులు ప్రతి ఒక్క న్యాయవాదికి ఒక మంచి అభిప్రాయం, ఒక ట్రాజెడీ, ఒక స్ట్రాటజీ ఉంది. మరి అది తూచా తప్పకుండా రేపు బార్ అసోసియేషన్లో గెలిచినటువంటి ప్రతి వ్యక్తి ముందు చొరవ చూపించి అందరి సహకారంతోన ఈ హైకోర్టు బెంచ్కి తర్వాత అయిపోతుందని ఆశిస్తూ మరి వాళ్ళకు ప్రత్యేక అభినందనలు కూడా తెలుపుతున్నాం. నా పేరు బిఎస్ రవికాంత్ ప్రసాద్, కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ, కర్నూలు. మరో కొంతమంది న్యాయవాదులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ నెల 30వ తేదీ కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. గెలుపొందిన నాయకులు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? మా కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నది వాస్తవమే. సంవత్సర కాలము పదవీ కాలం ఉంటుంది అధ్యక్ష కార్యదర్శి కమిటీలకంతా. ఈ కమిటీలు 30వ తారీఖు ఎలక్షన్లలో ఎవరైతే గెలిచే అభ్యర్థులు ఖచ్చితంగా హైకోర్టు కర్నూలుకు వచ్చే విధంగా వాళ్ళు పోరాటం కృషి చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే వారికి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది. అలాగే ఏదైతే 80 ఏళ్ళ కళ అప్పుడు ఈ రాజధాని కోల్పోయిన కర్నూలు కళావిహీనమైతే ఈరోజు హైకోర్టు గత ముఖ్యమంత్రి హైకోర్టు కాదు న్యాయ రాజధాని కేటాయిస్తాను అని చెప్పేసి చెప్పినా కూడా ఇప్పుడుండే ప్రభుత్వం పిటిషన్లు వేసి హైకోర్టులో న్యాయ రాజధాని 3 రాజధానుల బిల్లుని వీగిపోయేలాగా చేసింది కనుక ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 30వ తేదీన జరుగుతున్నాయి. అయితే ఎన్నికల్లో గెలుపొందిన న్యాయవాదుల సంక్షేమం కొరకు పాటుపడాలని చెప్పేసి, అలాగే కర్నూలుకు హైకోర్టు బెంచ్ వాటిని కర్నూలుకు వచ్చే విధంగా పోరాడేందుకు ముందుకెళ్తే వారి వెనక మేమంతా ఉంటామని చెప్పేసి న్యాయవాదులు చెప్తున్నారు. మరి వీరు గెలిచిన నాయకులు న్యాయవాదుల సంక్షేమం కొరకు ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం కూడా కోరుకుంటున్నాం. కర్నూలు నుంచి రామస్వామి, మెగా టైమ్స్, కర్నూలు. కొడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం మునగలపాడు గ్రామంలో ప్రార్థనా మందిరాల అభివృద్ధి కొరకు 7 లక్షల రూపాయలు కొడుమూరు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ శిఖామణి పెద్ద కుమారుడు మణిబాబుతో పాటు ఆయన కుమారుడు హర్షలు కలిసి మునగలపాడు గ్రామంలో నిర్మాణాలు జరుగుతున్న ఆంజనేయ స్వామి గుడి, చర్చి నిర్మాణాలకు 7 లక్షల రూపాయలు అందించిన మణిబాబుతో చీఫ్ కరెస్పాండెంట్ మిసాల రామస్వామి అందిస్తున్న మాక్ లైవ్. మునగలపాడు గ్రామంలో ప్రార్థనా మందిరాలకు లక్షలాది రూపాయలు దాత ఇస్తున్నాడంటే మొదటిగా గుర్తొచ్చేది మణిబాబు పేరు. అసలుకి మణిబాబు లక్షలాది రూపాయలు ప్రార్థనా మందిరాలకు ఇస్తున్నారు. అసలుకి ఆ దేవుడు వారికి ఎందుకు మనస్సు ఇచ్చారు అనేది మన మధ్య ఉన్నారు మణిబాబు గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మునగలపాడు గ్రామంలో ఓవైపు ఆంజనేయ స్వామి గుడికి 5 లక్షలు, మరోవైపు చర్చి నిర్మాణానికి 2 లక్షలు, ఇలా లక్షలాది రూపాయలు మీ స్వగ్రామంలో మీరు ఇస్తున్నారు, ఎందుకు?
నేను స్వర్గీయ శిఖామణి పెద్ద కుమారును. నా తండ్రిని ఆదర్శంగా తీసుకొని ఎక్కడున్నా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే నా తండ్రి ఎక్కడున్నా గ్రామంలో ప్రతి బీదవాడు కూడా గుడిసెలో ఉండకూడదు, అందరు గృహాల్లో ఉండాలనే ఆలోచన ఆయనకు. అందుకే కులాలకు అతీతంగా చర్చికి కానీ మసీదుకి కానీ దేవాలయానికి కానీ నా వంతు సాయం చేశాను. ఇంకా ముందు కూడా దేవుడు నన్ను ఆశీర్వదిస్తే ముందు కూడా సాయం చేయడానికి ముందుంటాను. అంతేకాకుండా నా కొడుకు కూడా సైంటిస్ట్ డి, అతను కూడా గ్రామంలో ఏదైనా చిన్న సమస్య వచ్చినా సాయం చేయడానికి ముందుంటాడు. అందుకు గ్రామంలో అందరూ సహకరించి ప్రతి దేవాలయానికి అయితే మసీదుకి అయితే చర్చికి అయితే అన్నిటికీ ముందుండి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కూడా చేస్తాను April 14th. దానికి కూడా నా వంతు సహకారం అందిస్తాను. ఇది మన మణిబాబు గారు చెప్తున్న విషయాలు. అయితే గ్రామానికి పుట్టిన ఊరికి ఏదో ఒకటి సాయం చేయాలనే తలంపుతో మణిబాబు గారు వరుస పరంపర లక్షలాది రూపాయలు ప్రార్థనా మందిరాలకు ఇస్తున్నారు. అయితే నా తండ్రి శిఖామణి గారు మాకు నేర్పిన విధానాన్ని అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధన కొరకు మేము పనిచేస్తున్నాము అని చెప్పేసి మణిబాబు గారు చెప్తున్నారు. అయితే దేశానికి అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ గ్రామాలు అభివృద్ధి చెందాలి. ఆ గ్రామాలు అభివృద్ధి చెందినాడే దేశ అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పేసి మణిబాబు గారు చెప్తున్నారు. ఇది ఇక్కడి విషయాలు. కర్నూలు నుంచి మెగా టైమ్స్ రామస్వామి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.